Hi friends, welcome to my channel GK Competitions. This is your Ajay MNR. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీ నుంచి ఫస్ట్ యూనిట్ నుండి లైన్ టు లైన్ బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ప్లీజ్ ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రతి లైన్ నుండి ఒక బిట్ను మనం డిస్కస్ చేస్తున్నాం. దాదాపు ఈ యూనిట్లో చిన్న యూనిటే, ఈ యూనిట్లో దాదాపు 40 బిట్లు మనం డిస్కస్ చేయబోతున్నాం. సరే, క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు మనం ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటో చూడండి ఒకసారి. ఈ మధ్య అసెంబ్లీలో తీర్మానం చేస్తూ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు. అసెంబ్లీలో కాదు, ఒక పేరెంట్స్ టీచర్ మీటింగ్ బాపట్లలో జరిగిన దగ్గర ఆ జిల్లాలో జరిగితే ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఆయన ఒక ప్రామిస్ చేశారు. ఏంటంటే వచ్చే సంవత్సరం అంటే 2025 జూన్ 12 స్కూల్ రీఓపెనింగ్ జరుగుతుంది కదా, ఆ రోజు కొత్త ఉపాధ్యాయులు విధుల్లో ఉండేలాగా చర్యలు తీసుకుంటామని ఆయన అక్కడ హామీ ఇచ్చినట్టు మనకందరికీ తెలుసు. అంటే అర్థం ఏంటి? రిక్రూట్మెంట్ జరుగుతుంది, డిఎస్సి కండక్ట్ చేస్తారు, టీచర్స్ని సెలెక్ట్ చేస్తారు, వారికి విధులు అప్పగిస్తారని మనకు తెలుస్తుంది. మరి ఇది ఎప్పుడు ఉండొచ్చు అంటే సుమారుగా ఫిబ్రవరి మిడిల్ కానివ్వండి లేదా ఎండింగ్లో కానివ్వండి, అప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక 45 రోజులు గ్యాప్ ఇచ్చి డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది మే నెలలో జరగవచ్చు సుమారుగా టెంటేటివ్లీ. తర్వాత ఒక నెలకి ఆ రిజల్ట్స్ ఇస్తారు. తర్వాత రిక్రూట్మెంట్ ఇవన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అపాయింట్మెంట్ లెటర్లు అన్నీ త్వరగా జరిగిపోతాయని మనం గమనించవచ్చు, మనం ఊహించవచ్చు. అయితే విషయం ఏంటంటే, ఇలాంటి వార్తలు ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చినాయి కదా, వీళ్ళు ఇలాగ చెప్తారులే అని మాత్రం ఆలోచించవద్దు. ఎందుకంటే ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఫిబ్రవరి నెలలో మిశ్రా కమిటీ ఎస్సీ కమిషన్ మీద నివేదికను వారు సమర్పించిన తర్వాత వెంటనే ఈ ప్రాసెస్ మొదలవుతుందని గవర్నమెంట్ చెప్తుంది. కాబట్టి ఈ ప్రకటనలతో దీని గురించి మీరు ఎలాంటి వర్రీ అవ్వద్దు. బాగా ప్రకటన పాజిటివ్గా ఉన్నప్పుడు వెంటనే ప్రిపరేషన్ కొనసాగించడం, ఏదైనా నెగిటివ్ రావడానే ప్రిపరేషన్ ఆపటం, ఇలాంటివి చేయొద్దు. వీటితో అసలు పని లేదు. డిఎస్సి ఎప్పుడు నిర్వహించినా దాన్ని రాయడానికి సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్. కాబట్టి మీ ప్రిపరేషన్ కొనసాగించండి, ఇంకా డీప్గా కొనసాగించండి, క్లియర్గా, లోతుగా, 100% డెడికేషన్తో ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ కదా. కాబట్టి ఇది అనౌన్స్మెంట్. ఇది జూన్ 12 కల్లా మనలో చాలామంది టీచర్స్గా స్థిరపడాలని జేకే కాంపిటీషన్ తరపున కోరుకుంటున్నాం. సరే, ఈరోజు క్లాస్లో మనం చూద్దాము ఇంటర్మీడియట్ జువాలజీ మొదటి సంవత్సరం యూనిట్ 1 జీవ ప్రపంచ వైవిధ్యం నుంచి మనం డిస్కస్ చేద్దాం బిట్స్. ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, కొంతమంది మిత్రులు జేకే కాంపిటీషన్ని మెంబర్స్గా జాయిన్ అయ్యారు. ఐ వెల్కమ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ బికమింగ్ మెంబర్ ఫర్ జీకే కాంపిటీషన్స్. అయితే ఒక విషయం ఏంటంటే, నాకు కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి కానీ వారి డీటెయిల్స్ నాకు తెలియవు. ఎవరైతే మెంబర్స్గా జాయిన్ అయ్యారో ప్లీజ్ వాట్సాప్ టు మీ యువర్ డీటెయిల్స్. మీ పేరు, ఊరు, మీ ఫోన్ నెంబరు, మీ మెయిల్ ఐడి, ఇవన్నీ నాకు డీటెయిల్స్గా మీరు నాకు వాట్సాప్ పెట్టండి. మీరు వాట్సాప్ పెడితే మీ నెంబర్కి ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పీడిఎఫ్ సాఫ్ట్ కాపీని నేను పెడతాను. నేను ప్రామిస్ చేశాను కదా, క్లాసులతో పాటు పీడిఎఫ్ కూడా పెడతానని ప్రామిస్ చేశాను ఖచ్చితంగా. అయితే ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళు నాకు వ్యక్తిగతంగా మీ రిజిస్టర్ మొబైల్ నుంచి నాకు మెసేజ్ పెట్టండి. మీ పేరు, మీ ఊరు, అలాగే మీ మెయిల్ ఐడి డీకోడ్ చేస్తూ క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వండి. ఒకసారి ఇది పీడిఎఫ్ రెడీ అవ్వగానే మీకు డైరెక్ట్గా నేను మెయిల్ చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ అనౌన్స్మెంట్ ఫర్ మెంబర్స్. ఇంకెవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ ఇట్. మనం ఇక జువాలజీ కూడా స్టార్ట్ చేస్తాం. ఇక కంటిన్యూస్గా జువాలజీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఒక చాప్టర్ అయిపోయిన వెంటనే మరలా దానికి సంబంధించిన పీడిఎఫ్ మరలా మీకు అందించడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా లైవ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. డోంట్ థింక్ అదర్వైజ్ ఫ్రెండ్స్. టేక్ ఎ స్టెప్ ఫర్ బెటర్మెంట్. ఓకే, సరే, ఈరోజు క్లాస్కు మనం స్టార్ట్ చేద్దాం. ఇంటర్మీడియట్ జువాలజీ మొదటి సంవత్సరం
ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం. మనకి బోటనీలో కూడా ఫస్ట్ యూనిట్ ఇదే ఉంది. జీవ ప్రపంచంలో వైవిధ్యం అని అక్కడ ఉంటుంది, ఇక్కడేమో జీవ ప్రపంచ వైవిధ్యం అని ఉంటుంది. మరి చూద్దాం మొట్టమొదటి బిట్టు. లాస్ట్ టైము పోయిన క్లాస్లో దీని మీద టెక్స్ట్ బుక్ నుండి డైరెక్ట్గా క్లాస్ చేశాను, కానీ మిత్రులు చాలామంది ఇది కూడా పీడిఎఫ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్లాసులు జువాలజీ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో, అది బిట్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మరి మొట్టమొదటి క్వశ్చన్ మనం చూద్దాం. చార్లెస్ డార్విన్ 5 సంవత్సరాల పాటు ప్రపంచమంతా నౌకలో ప్రయాణించాడు. ఆ నౌక పేరేమిటి? మనందరికీ తెలిసిందే హెచ్ఎంఎస్ బీగిల్ అనే నౌక. 2. చార్లెస్ డార్విన్ తన పరిశోధనా ఫలితాలను ప్రచురించిన గ్రంథం పేరేమిటి? ప్రచురించిన గ్రంథం పేరు అది జాతుల ఉత్పత్తి. దీనినే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అని అంటున్నాం. వెరీ ఇంపార్టెంట్. తర్వాత 3వ ప్రశ్న. మార్పులతో కూడిన వారసత్వమే పరిణామం అని పలికినదెవరు? మార్పులతో కూడిన వారసత్వమే పరిణామం అని పలికినదెవరు? ఆన్సర్ చార్లెస్ డార్విన్. 4వ ప్రశ్న. 19వ శతాబ్దపు అత్యుత్తమ జీవశాస్త్రవేత్తగా ఎవరిని వర్ణిస్తారు? 19వ శతాబ్దపు అత్యుత్తమ జీవశాస్త్రవేత్తగా ఎవరిని వర్ణిస్తారు? ఆన్సర్ చార్లెస్ డార్విన్. మరి ఇంతకుముందు బోటనీ చెప్పుకునేటప్పుడు కూడా ఒక బిట్ డిస్కస్ చేసాం. 20వ శతాబ్దంలో అత్యంత ప్రముఖమైన శాస్త్రవేత్తలు 100 మందిలో ఒకరు అని ఒక శాస్త్రవేత్త గురించి మనం గుర్తు చేసుకున్నాం. ఆయన ఎర్నెస్ట్ హెకెల్. ఆయన కంటే ముందు ఉన్న ఆయన చార్లెస్ డార్విన్. ఈయన్ని 19వ శతాబ్దపు అత్యుత్తమ జీవశాస్త్రవేత్తగా వర్ణిస్తారు. ఎర్నెస్ట్ హెకెల్ని మాత్రం 20వ శతాబ్దంలో ఉన్న 100 మంది బెస్ట్ సైంటిస్టులు ఒకరిగా పరిగణిస్తారు. 5th క్వశ్చన్. జీవక్రియల విజ్ఞానమును ఏమంటారు? జీవశాస్త్రం. ఆన్సర్ జీవశాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 6. ఆశ్చర్యకరమైన వైవిధ్యాన్ని కలిగిన జీవుల సముదాయమును ఏమంటారు? ఆశ్చర్యకరమైన వైవిధ్యాన్ని కలిగిన జీవుల సముదాయమును ఏమంటారు? ఆన్సర్ జీవ ప్రపంచం. క్వశ్చన్ నెంబర్ 7. జీవులు అనేక అంశాలలో ప్రదర్శించే సారూప్యతను ఏమంటారు? జీవులు అనేక అంశాలలో ప్రదర్శించే సారూప్యతను మౌలిక సారూప్యత అని అంటారు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. భూమిపై ఉండే అతి సంక్లిష్టమైన రసాయన వ్యవస్థలను ఏమంటారు? భూమిపై ఉండే అతి సంక్లిష్టమైన రసాయన వ్యవస్థలను ఏమంటారు? ఆన్సర్ జీవ వ్యవస్థలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 9. ప్రాథమిక జీవుల దేహాలు ఎలా ఉండేవి? ఆన్సర్ కణస్థాయిలో ఉండేవి. క్వశ్చన్ నెంబర్ 10. జీవి ఎంత పెద్దదైనా దానిలో ఉండే నిర్మాణాత్మక, క్రియాత్మక, మౌలిక ప్రమాణాలు ఏవి? ఆన్సర్ కణాలు. జీవుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఆర్ ఆర్గానిజం ఈజ్ సెల్ కణాలు అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 11. జీవులు ఏ ప్రక్రియ ద్వారా నిరంతరము తమతోనూ పరిసరాలతోనూ పరస్పర చర్యలు జరుపుతూ ఉంటాయి? తమతో చర్యలు జరుపుతూ ఉంటాయి, అలాగే పరిసరాలతో కూడా చర్యలు జరిపే జీవులను ఏ విషయాల్లో, ఏ ప్రక్రియల ద్వారా అలాంటి పరస్పర చర్యలు జరుగుతాయి? ఆన్సర్ శక్తి మార్పిడి అనే ప్రక్రియ ద్వారా పరస్పర చర్య, అలాగే ఖనిజ లవణాల పునర్వినియోగం అనే ప్రక్రియల ద్వారా జీవులు తమతో పాటు అలాగే పరిసరాలతో పాటు అవి పరస్పర చర్యలు జరుపుతూ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 12.
కణాలలో జరిగే క్లిష్ట రసాయన చర్యలు ఏ సూత్రాలపై ఆధారపడి ఉంటాయి? కణాలలో జరిగే క్లిష్ట రసాయన చర్యలు ఏ సూత్రాలపై ఆధారపడి ఉంటాయి? ఆన్సర్ మౌలిక రసాయన శాస్త్ర సూత్రాలపై. మౌలిక రసాయన శాస్త్ర సూత్రాలపై. క్వశ్చన్ నెంబర్ 13. జీవ వ్యవస్థ ప్రతి స్థాయిలోనూ శక్తి నిర్వహణ చర్యలు ఏ సూత్రాలకు లోబడి ఉంటాయి? జీవ వ్యవస్థ ఉంది కదా, జీవుల వ్యవస్థలో ప్రతి స్థాయి, అనేక స్థాయిలు ఉన్నాయి. ఆ ప్రతి స్థాయిలో కూడా శక్తి యొక్క ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది ఆ చర్యలు ఏ సూత్రాలకు లోబడి ఉంటాయి? ఆన్సర్ ఉష్ణగతిక సూత్రాలకు, హీట్ డైనమిక్స్, థర్మోడైనమిక్స్కి లోబడి ఉంటాయి. 2 సూత్రాలు ఇక్కడ మనం చూసాం. కణాలలో జరిగే క్లిష్ట రసాయన చర్యలు మౌలిక రసాయన శాస్త్ర సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. అలాగే జీవ వ్యవస్థలోని ప్రతి స్థాయిలోని శక్తి నిర్వహణ చర్యలు మాత్రం ఉష్ణగతిక సూత్రాలకు లోబడి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 14. అన్ని జీవ వ్యవస్థలకు వాటి శక్తికి మూలాధారం. అన్ని జీవ వ్యవస్థలకు వాటి శక్తికి మూలాధారం సూర్యుడు. క్వశ్చన్ నెంబర్ 15. కిరణజన్య సంయోగక్రియ ద్వారా సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చి ఆ శక్తిని ఇతర ఉన్నత స్థాయి జీవులకు అందజేసి జీవాన్ని కొనసాగింపు చేసే జీవాన్ని ఈ భూమి పరిసరాల్లో, ఈ భూమి మీద జీవాన్ని కొనసాగింపజేసే జీవులు అవే మొక్కలు, వాటిని స్వయం పోషకాలు అని అంటున్నాం కదా. ఇవి కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. అలాగే సౌరశక్తిని దే కన్వర్ట్ సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీగా మార్చి ఆ శక్తిని ఇతర జీవులు, అంటే వాటిని మొక్కల్లో ఆకులు, వేర్లు, కాండాలు, ఫలాలు, పుష్పాలు తినడం ద్వారా వాటిలో నిల్వ చేయబడిన ఆహారం వేరే జీవులకు అందజేస్తూ, అలాగే జీవాన్ని కొనసాగేలా చేసే జీవులు ఏంటంటే మొక్కలు. కణ వ్యవస్థ క్రమానుగత సంక్లిష్టత, సంతానోత్పత్తి, జరుపుకోగల సామర్థ్యం, పెరుగుదల, శక్తి వినియోగం, శక్తి మార్పిడి, సమస్థితులు, క్షోభ్యత. చూడండి, ఎన్ని దృగ్విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ కణ వ్యవస్థ సంక్లిష్టత, సంతానోత్పత్తి, పెరుగుదల, శక్తి వినియోగం, సమస్థితులు, క్షోభ్యత అంటే రెస్పాన్స్, పరిసరాలకు రెస్పాండ్ అవ్వటం. ఈ మొదలైన లక్షణాలను ఏమంటారంటే జీవం విశిష్ట లక్షణాలు. జీవం యొక్క విశిష్ట లక్షణాలు అంటే జీవం కలిగిన జీవులు మాత్రమే ఈ విశిష్ట లక్షణాలను ప్రదర్శిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. సరళ నిర్మాణం గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సరళ నిర్మాణం సంక్లిష్ట నిర్మాణంగా మారటాన్ని ఏమంటారు? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సరళ నిర్మాణం సంక్లిష్ట నిర్మాణంగా మారటాన్ని ఏమంటారు? దానినే పరిణామం అని అంటారు. సో పరిణామ సిద్ధాంత ప్రకారం ఏంటి? జీవం అనేది ఏకకణ జీవిగా స్టార్ట్ అయ్యి ఇప్పుడున్న బహుకణ జీవులుగా పరిణామం చెందింది. అంటే కొన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలలో ఎన్నో మార్పులు, జీవి యొక్క దేహంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగి అవి పరిణామం చెంది ఈనాడు ఆధునిక మానవుడిగా చలామణి అవుతుంది జీవి అనేది దీని యొక్క అర్థం. సో పరిణామం, సరళ నిర్మాణం సంక్లిష్ట నిర్మాణంగా మారటాన్నే పరిణామం అంటారు. తర్వాత ప్రేరణకు ప్రతిస్పందనను ప్రదర్శించుటను ఏమంటారు? ప్రేరణకు ప్రతిస్పందనను ప్రదర్శించుటను క్షోభ్యత అంటారు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 19. జీవులలో వాటి మార్పు చెందే సామర్థ్యం వల్ల కలిగే ప్రక్రియను లేదా ఫలితాన్ని ఏమంటారు? వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. జీవులలో వాటి మార్పు చెందే సామర్థ్యం వల్ల కలిగే ప్రక్రియను, ఫలితాన్ని ఏమంటారంటే వైవిధ్యం అంటారు. అంటే ఏ జీవి అయితే మార్పు చెందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందో అది వైవిధ్యానికి లోనవుతుంది. ఏ జీవి అయితే మార్పు చెందే సామర్థ్యాన్ని కలిగి ఉండదో దానిలో ఎలాంటి వైవిధ్యం అనేది మనం చూడము. క్వశ్చన్ నెంబర్ 20.
క్వశ్చన్ నెంబర్ 20. పరిణామ ప్రక్రియ నిరంతరంగా జరుగుతూ నూతన జాతులు అవతరిస్తున్న జీవన పోరాటంలో కొన్ని జాతులు నశిస్తాయని. పరిణామ క్రమం అనేది ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది, జీవుల్లో మార్పులు జరుగుతున్నాయి, అలాగే నూతనమైన జాతులు ఉద్భవిస్తూ ఉన్నాయి. అయినా సరే జీవన పోరాటంలో కొన్ని జాతులు నశిస్తాయని తెలియజేసే సిద్ధాంతం చార్లెస్ డార్విన్ సిద్ధాంతం. ఫ్రెండ్స్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు డైనోసార్స్ ఉండేవని మనకు తెలుసు కదా, డైనోసార్స్. మరి ఏమైనవి? అవి జీవన పోరాటంలో అంతరించిపోయినాయని మనకి సైన్స్ చెప్తుంది. అనేక ప్రకృతి వైపరీత్యాల వల్ల అసలు డైనోసార్ అనే జాతి లేకుండా అంతరించిపోయింది భూమి మీద నుండి మనం విజ్ఞాన శాస్త్రం ద్వారా తెలుసుకుంటాం. దీన్ని వివరించేదే చార్లెస్ డార్విన్ యొక్క సిద్ధాంతం, పరిణామ సిద్ధాంతం. తర్వాత జీవం యొక్క మౌలిక వ్యవస్థీకరణ సూత్రం. జీవుల యొక్క మౌలిక వ్యవస్థీకరణ సూత్రం అని దేనిని అంటారు? మౌలిక వ్యవస్థీకరణ సూత్రం అని దేనిని అంటారు? ఆన్సర్ జీవ పరిణామమును జీవుల యొక్క మౌలిక వ్యవస్థీకరణ సూత్రం అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 22. జీవం గురించి దాని సంక్లిష్టత, భిన్నత్వంలో ఏకత్వం గూర్చిన శాస్త్రీయ వివరణను ఇచ్చేది. జీవుల గురించి, అలాగే దాని సంక్లిష్టత గురించి, అలాగే భిన్నత్వంలో ఏకత్వం గురించిన శాస్త్రీయ వివరణను ఇచ్చేది అదే జీవ పరిణామం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. 20వ శతాబ్దపు జీవశాస్త్ర అధ్యయనంలో గొప్ప ఆవిష్కరణ. 20వ శతాబ్దపు జీవశాస్త్ర అధ్యయనంలో గొప్ప ఆవిష్కరణ ఏంటి? అదే డిఎన్ఏ అణు నిర్మాణాన్ని కనుగొనటం లేదా ఆవిష్కరించటం. డిఎన్ఏ అంటే ఏంటి? డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇది జన్యు పదార్థం, క్రోమోజోముల్లో, జీన్స్లో ఉండే జన్యు పదార్థం డిఎన్ఏ. ఈ డిఎన్ఏలో అన్ని ఆ జీవికి సంబంధించిన లక్షణాలన్నీ భద్రపరచబడి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 24. డిఎన్ఏ అణు నిర్మాణమును ఆవిష్కరించినది ఎవరు? అణు నిర్మాణమును ఆవిష్కరించినది వాట్సన్ క్రిక్. ఎప్పుడు? 1953లో వాట్సన్ అండ్ క్రిక్ వీళ్ళిద్దరూ డిఎన్ఏ నిర్మాణాన్ని ఆవిష్కరించారు. ఆ నిర్మాణం మనకు తెలుసు, ఇట్స్ ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్. ఒక నిచ్చెనాకారంలో డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని మనము చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 25. సమాచారాన్ని భద్రపరచడంలోనూ రసాయన ఆధారిత అనువంశికతకు ఎలా ఉపకరిస్తుందో తెలియజేసేది. సమాచారాన్ని భద్రపరచడంలో, అలాగే రసాయన ఆధారిత అనువంశికతకు ఎలా ఉపయోగిస్తుందో తెలియజేసేది ఏంటంటే డిఎన్ఏ. డిఎన్ఏ అనేది చాలా ఇంపార్టెంట్, సమాచారాన్ని భద్రపరుస్తుంది. అలాగే రసాయన ఆధారిత అనువంశికత ఎలా జరుగుతుందో కూడా తెలియజేసేది డిఎన్ఏ. ఈ రసాయన ఆధారిత అనువంశికత డిఎన్ఏ ద్వారా ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి సంక్రమిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. డిఎన్ఏ వరుస క్రమాన్ని ఛేదించే స్వయంచాలక యంత్రాలను ఏ ప్రాజెక్టులో వినియోగించారు? డిఎన్ఏ వరుస క్రమాన్ని, డిఎన్ఏ సీక్వెన్స్ని ఛేదించే స్వయంచాలక యంత్రాలను ఏ ప్రాజెక్టులో వినియోగించారు? ఆన్సర్ మానవ జీనోమ్ ప్రాజెక్ట్. అంటే మానవుని యొక్క జన్యువుల మీద జరిగిన పరిశోధనలు, వాటిలో వచ్చిన మార్పులు ఏంటి, అవి అనువంశికతను భద్రపరచడంలో, లక్షణాలను భద్రపరచడంలో, తర్వాత తరాలకు అందించటంలో డిఎన్ఏ లేదా జీన్స్ ఎలా వ్యవహరిస్తాయనే విషయం, దీని మొత్తం మీద జరిగిన ప్రాజెక్ట్నే మానవ జీనోమ్ ప్రాజెక్ట్. అంటే మానవుని యొక్క జన్యువుల మీద జరిగిన పరిశోధన, ఒక ప్రాజెక్ట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 27. వ్యాధుల జన్యు ఆధారాలు, అలాగే జన్యు మార్పులు, జన్యు చికిత్స మొదలైన ప్రక్రియలను అర్థం చేసుకోవటానికి
మానవ జీవిత సామర్థ్యమును మెరుగుపరచడానికి మార్గం చూపిన ఆవిష్కరణలేవి? చూడండి, వ్యాధుల జన్యు ఆధారాలు. కొన్ని వ్యాధులు ఉన్నాయి కదా, అవి జెనెటిక్ హెరిడిటరీ అంటాం. అంటే తల్లిదండ్రుల నుంచి ఆ వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. అవి ఎట్లా సంక్రమిస్తాయి అనేది, అలాగే జన్యువుల్లో మార్పులు మ్యూటేషన్స్ ఎలా వస్తూ ఉంటాయి అనేది, అలాగే జీన్ థెరపీ జన్యువుల్ని పాడైపోయిన జన్యువుల్ని ఎలా రిపేర్ చేయాలని, ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవటానికి, అలాగే మానవ జీవిత సామర్థ్యమును మెరుగుపరచడానికి మార్గం చూపిన ఆవిష్కరణలు ఏవి? ఆన్సర్, మొట్టమొదటి ఆవిష్కరణ ఏంటంటే డిఎన్ఏ వరుస క్రమాన్ని ఛేదించే స్వయంచాలక యంత్రాలు. ఎప్పుడైతే డిఎన్ఏ ఆ సీక్వెన్స్ని అయితే మనం తెలుసుకోగలమో, ఆ ఒక్కొక్క డిఎన్ఏలో ఆ న్యూక్లిక్ యాసిడ్ అనేది ఒక్కొక్క క్యారెక్టర్ని లేదా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఎలా డిసైడ్ చేస్తుందో కూడా, అలాగే వ్యాధులకు కారణమయ్యే ఆ సీక్వెన్స్ని కూడా, న్యూక్లిక్ యాసిడ్స్ని కూడా మనం గమనించవచ్చు. ఇదొకటి, డిఎన్ఏ వరుస క్రమాన్ని ఛేదించడం. 2, అపరిమిత గణన శక్తి గల కంప్యూటర్లు. ఇవి రెండు కూడా మానవ జీవిత సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మార్గం చూపిన ఆవిష్కరణలుగా మనం చెప్పుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 28, జీవులను బ్యాక్టీరియా, ఆర్కియా, యూకారియా అనే 3 సామ్రాజ్యాలుగా వర్గీకరించవలసిన ఆవశ్యకతను తెలియజేసిన అధ్యయనం ఏది? సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడున్న జీవులను ప్రకారం జీవులు 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ జీవుల్లో మొక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, జీవులు అంటే మొక్కలు, జంతువులు 2 కలిపి, ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కలిపి జీవులు కదా. వీటిని ప్రధానంగా మూడు సామ్రాజ్యాలుగా విభజించారు. అదేంటంటే బ్యాక్టీరియా అనేది ఒక సామ్రాజ్యం, ఆర్కియా అనేది ఒక సామ్రాజ్యం, యూకారియా అనే సామ్రాజ్యం. ఇవి సామ్రాజ్యాలు, గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాలు కాదు, ఇవి సామ్రాజ్యాలు. ఈ సామ్రాజ్యాల్లో మరలా రాజ్యాలు ఉంటాయి. ఇలా జీవులను సామ్రాజ్యాలుగా వర్గీకరించవలసిన ఆవశ్యకతను తెలియజేసిన అధ్యయనం ఏది అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ తులనాత్మక అధ్యయనం. ఎప్పుడైతే సైంటిస్టులు డిఎన్ఏని, ఆర్ఎన్ఏని స్టడీ చేశారో, తులనాత్మకంగా, బ్యాలెన్స్డ్గా, అంటే కంప్లీట్గా కార్నర్ టు కార్నర్ వారు అధ్యయనం చేశారో, ఆ డిఎన్ఏ, ఆర్ఎన్ఏలను బేస్ చేసుకొని కొన్ని జీవులు ఒకే రకమైన డిఎన్ఏని కలిగి ఉండటం, కొన్ని ఒకే రకమైన ఆర్ఎన్ఏను కలిగి ఉండటం, ఇలా పోలిక, డిఎన్ఏలో, ఆర్ఎన్ఏలో పోలికలను చూపిన జీవులను ఒక సామ్రాజ్యంలో ఉంచటం. రైట్, ఇలా ఏమైందంటే సామ్రాజ్యాలు వర్గీకరించాల్సిన అవసరాన్ని ఇవి తెలియజేసినాయి. ఎప్పుడైతే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ లెవెల్లో ప్రాజెక్టులు, స్టడీస్, పరిశీలనలు, ప్రయోగాలు జరిగినాయో, ఇంకా క్రిస్టల్ క్లియర్గా మనకి ఈ వర్గీకరణ చేయవలసిన లేదా వర్గీకరణ ఎలా చేయాలనే ఒక ఐడియా వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 29, 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించినది ఎవరు? ఆర్హెచ్ విట్టేకర్. సో ఫ్రెండ్స్, మనం ఇది బోటనీ, ఫస్ట్ ఇయర్ బోటనీ ఫస్ట్ యూనిట్లో కూడా మనం ఇది నేర్చుకున్నాం, వర్గీకరణ, మొక్కల వర్గీకరణలో. అలాగే 6 రాజ్యాల వర్గీకరణను ప్రవేశపెట్టినది కార్లోస్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ 6 రాజ్యాలు ఏంటంటే బ్యాక్టీరియా, ఆర్కియా, ప్రోటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమేలియా. మరి ఆర్హెచ్ విట్టేకర్ ప్రతిపాదించిన 5 రాజ్యాల వర్గీకరణలో ఏమున్నాయి? అక్కడ 5 ఉన్నాయి కదా. ఆ బ్యాక్టీరియా, ఆర్కియాని రెండింటిని మొనీరాగా ఆయన పరిచయం చేశారు. మొనీరా, ప్రోటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమేల్, ఇట్లా ఆయన డివైడ్ చేశారు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 31, సామ్రాజ్య త్రయ వర్గీకరణ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సామ్రాజ్య త్రయ వర్గీకరణ అనే వర్గీకరణను ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్, కార్లోస్, 1990. ఈయన 6 రాజ్యాల వర్గీకరణ కూడా ప్రవేశపెట్టారు. మరి సామ్రాజ్య త్రయం అంటే 3 సామ్రాజ్యాలని అర్థం. ఇవేంటి 3 సామ్రాజ్యాలు? బ్యాక్టీరియా, ఆర్కియా, యూకారియా అనేవి 3 సామ్రాజ్యాలు. ప్రతి సామ్రాజ్యంలో మరలా ఒక 2 రాజ్యాలు ఉంటాయి. బ్యాక్టీరియాలో 2 రాజ్యాలు, ఆర్కియాలో 2 రాజ్యాలు,
అలాగే యూకారియాలో కూడా 2 రాజ్యాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 34. క్వశ్చన్ నెంబర్ 32. యూకారియోటా. ఇక్కడ చూడండి, ఇక్కడేమో యూకారియా వేరు, యూకారియోటా జీవులతో పోలికలు గల జీవులు ఏ రాజ్యమునకు చెందినవి? ఏ రాజ్యం అంటే మొనీరా రాజ్యం. దీనినే ప్రోకారియోటా అని అంటాం. ఈ మొనీరా రాజ్యంలో ఉన్న జీవులకి యూకారియోటా జీవులతో పోలికలు ఉన్నాయి అనేవి గమనించారు. ఇది గతంలో మొనీరా రాజ్యం, రైట్. తర్వాత 33 క్వశ్చన్ నెంబర్, ప్రోకారియోటా మొనీరా రాజ్యంలో ఉన్న జీవులను ప్రస్తుతం ఏ రాజ్యంలో చేర్చారు? ప్రోకారియోటా లేదా మొనీరా. ఈ రాజ్యంలో ఈ 2 ఒకటే. ప్రోకారియోటా, మొనీరా 2 కూడా ఒకటే. ఎవరు? ఆర్హెచ్ విట్టేకర్ వర్గీకరణ ప్రకారం ఈ రాజ్యంలో ఉన్న జీవులను ప్రస్తుతం ఏ రాజ్యంలో చేర్చారు అంటే ఆన్సర్ ఆర్కియా అనే ప్రత్యేక సామ్రాజ్యంలో చేర్చారు. క్వశ్చన్ నెంబర్ 34. జీవుల వర్గీకరణకు సంబంధించిన అధ్యయనమును ఏమంటారు? జీవుల వర్గీకరణ, ఆ వర్గీకరణకు సంబంధించిన అధ్యయనాన్ని మాలిక్యులార్ సిస్టమాటిక్స్ అని అంటారు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మాలిక్యులార్ సిస్టమాటిక్స్ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 35. రాజ్యం కంటే అధిక స్థాయి గల టాక్సాన్ను ఏమంటారు? రాజ్యం కంటే అధిక స్థాయి గల టాక్సాన్ను సామ్రాజ్యం అంటారు. హయ్యర్ లెవెల్ సామ్రాజ్యం అయితే లోవర్ లెవెల్ అనేది స్పీసీస్ అన్నమాట. సామ్రాజ్యము, రాజ్యము, విభాగము, తరగతి, ఇలా 6 వర్గీకరణలు, 6 స్థాయిలు గల వర్గీకరణలు, 7 స్థాయిలు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 36. నిర్దిష్ట భేదాన్ని కలిగిన వేర్వేరు సమూహాలకు ఉదాహరణ. నిర్దిష్టమైన భేదం కలిగిన వేర్వేరు సమూహాలకు ఉదాహరణ బ్యాక్టీరియా, ఆర్కియా. ఈ రెండింటి మధ్య నిర్దిష్టమైన భేదాలు ఉన్నాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 37. ఆర్కియా, యూకారియాలు ఒకదానితో ఒకటి బ్యాక్టీరియా కంటే సన్నిహితంగా ఉన్నాయని ఏ పరిశోధనలు తెలియజేశాయి? ఆర్కియా, యూకారియాలని ఈ 2 కూడా బ్యాక్టీరియా కంటే సన్నిహితంగా ఉన్నాయంటే ఆర్కియా లక్షణాలు అలాగే యూకారియాలో ఉన్న లక్షణాలు చాలా దగ్గరగా ఉన్నాయి అని ఏ పరిశోధనల ద్వారా మనకు తెలిసింది? ఏ పరిశోధనలు అంటే వాటి జీవుల యొక్క ఆర్ఎన్ఏపై జరిపిన పరిశోధనల ద్వారా ఆర్కియా, యూకారియాలు బాగా సన్నిహితమైన లక్షణాలను కలిగి ఉన్నాయని తెలిసిందే. క్వశ్చన్ నెంబర్ 38. ఆధునిక వర్గీకరణ శాస్త్రవేత్తలు పూర్వపు మొనీరా రాజ్యమును ఏ రాజ్యాలుగా విభజించారు? ఈ మొనీరా అనేది ఆర్హెచ్ విట్టేకర్కి సంబంధించిన 5 రాజ్యాల వర్గీకరణకు చెందిన రాజ్యం. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు ఎలా మార్చారంటే బ్యాక్టీరియా, ఆర్కిబ్యాక్టీరియా అనే 2 రాజ్యాలుగా విభజించారు. కాబట్టి ఇప్పుడు 6 రాజ్యాలు, రైట్. తర్వాత 39. డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అణువులలో నిక్షిప్తంగా ఉండే అనువంశిక జన్యు సమాచారంపై ఆధారపడి ఉండే ప్రక్రియ ఏది? డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అణువులలో నిక్షిప్తంగా ఉండే అనువంశిక జన్యు సమాచారం. ఈ అనువంశిక జన్యు సమాచారం ఎక్కడ ఉంటుందంటే కొన్ని జీవుల్లో డిఎన్ఏలో ఉంటుంది, కొన్ని జీవుల్లో ఆర్ఎన్ఏలో ఉంటుంది. మరి ఈ సమాచారంపై ఆధారపడి ఉండే ప్రక్రియ ఏంటంటే అది జీవం కొనసాగింపు. ఈ జీవం కొనసాగింపు అనేది డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏలో నిక్షిప్తంగా ఉండే జన్యు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. సో చివరిగా క్వశ్చన్ నెంబర్ 40. సో మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ కంక్లూడింగ్ దిస్ క్లాస్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు టేక్ ఎ మెంబర్షిప్ ఆఫ్ ద ఛానల్. మీరు మెంబర్షిప్ చేసుకుంటే మీకు ఈ క్లాసులతో పాటు బిట్స్తో కూడిన క్లాసులతో పాటు పీడిఎఫ్ వస్తుంది, అలాగే లైవ్ టెస్ట్లు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ.
ఇక మెంబర్స్కి ఏమవుతుందంటే ఇక నుంచి మెంబర్స్కి వీడియోస్ ఫస్ట్ వెళ్ళిపోతాయి, ఆ తర్వాత నాన్ మెంబర్స్కి వెళ్తాయి. గమనించాలి. మెంబర్షిప్ తీసుకుంటే మీకు మెటీరియల్ కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. మెటీరియల్కి మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే ఫోన్ చేసి మాకు ఆ పీడిఎఫ్ ఇవ్వండి, డబ్బులు పే చేస్తామంటున్నారు. మీరు మెంబర్షిప్ తీసుకుంటే ప్రత్యేకంగా పీడిఎఫ్కి మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. వీడియోస్ చూడవచ్చు, పీడిఎఫ్ వస్తుంది, లైవ్ టెస్ట్లు కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఇది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మై ఫ్రెండ్స్. అలాగే ఇంకా మెథడాలజీ క్లాసులు ఇంకెవరైనా కావాలనుకుంటే వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సరే, లాస్ట్ బిట్ ఆఫ్ దిస్ క్లాస్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ క్లాస్, 40th క్వశ్చన్. జీవం ఎలా అభివృద్ధి చెందింది? జీవం అనేది కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందింది? ఆన్సర్, కణస్థాయి నుండి జీవగోళ స్థాయి వరకు. కణస్థాయి నుండి జీవగోళ స్థాయి వరకు అంటే ఒక కణం స్థాయి నుంచి అనేక కణ స్థాయికి, కణజాల స్థాయికి, అవయవ స్థాయికి, ఒక జీవి స్థాయికి ఎదిగిందని మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద క్లాస్ మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం, దాని గురించి మనము డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో మనము రెండవ యూనిట్లో, ఈ మొదటి యూనిట్లో మొదటి చాప్టర్, దాదాపు 10 చాప్టర్స్ ఉన్నాయి. జీవం అంటే ఏమిటి అని మనము డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లెసన్ మనం జీవం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్ మనం తర్వాత క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం, జీవం అంటే ఏమిటి. రైట్? సో దిస్ ఈజ్ మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. అండ్ ఇంకెవరైనా ఈ వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and take membership. Thank you very much for watching. Have a nice day. Keep continuing your preparation till DSC exam. Thank you. Have a nice day.